పాన్ ఇండియా సినిమాలో నెంబర్ 1 హీరో అంటే అందరూ చెప్పే మొదటి పేరు ప్రభాస్. 'బాహుబలి' సినిమా విడుదలైన తర్వాత ఇతని ఇమేజ్ గ్లోబల్ లెవెల్‌కి చేరింది. ఫ్లాప్ సినిమాలు వచ్చినా అతడి చిత్రాలు 500 కోట్లకు పైగా వసూలు చేస్తూనే ఉన్నాయి. ఈ ఇమేజ్ వల్ల ప్రభాస్ పారితోషికం కూడా ఆకాశాన్ని తాకింది. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరో కూడా ప్రభాసే. సాధారణంగా ఒక్కో సినిమాకి 100 కోట్ల నుంచి 120 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే ఇది అందరికీ తెలిసిన పాత వార్తే. కానీ ఇప్పుడు మరోసారి ప్రభాస్ పారితోషికం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే 'స్పిరిట్' సినిమాకు ఆయన ఇంకాస్త ఎక్కువే తీసుకుంటున్నాడట. ఈ సినిమాకి అత్యధికంగా 160 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడని టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. అయితే ప్రభాస్కు ఉన్న గ్లోబల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాత సంస్థలు ఆ స్థాయిలో పారితోషికం అందిస్తున్నారట. 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్కి జోడీగా తృప్తి దిమ్ని నటిస్తుండగా బాలీవుడ్ నటి కాజల్ కూడా మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుందనే రూమర్ ఒకటి వినిపిస్తుంది.